ముఖ్యమంత్రి అయినట్టు అంత కష్టం. సో అందుకని నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ప్లీజ్ నన్ను నేను చెప్పింది వినండి అంతే, నేను చెప్పింది పాటించండి. మీ నమ్మకాన్ని నేను ఓమ్ చేయను. దెర్ ఇస్ ఆల్వేస్ ఎ వే టు డైలాగ్, ఫర్ అ డైలాగ్. మీరు నాతో విభేదించడానికి కూడా మీకు స్పేస్ ఇస్తాను. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. దానికి వివాద విమోచన మండలి, ఒక డిసిప్లినరీ కమిటీ లాంటిది ఉంటుంది. దాంట్లో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని మీకు మనోహర్ గారు నచ్చకపోయినా, ఇంకొక నాయకులు నచ్చకపోయినా కూర్చొని రోడ్ల మీద సామాజిక మాధ్యమాల్లో తిడితే అది జనసేన పార్టీకి అది నాకు వాళ్ళు ఉండరు. ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే అది దట్స్ నాట్ ఎ పార్టీ. అది సంత అవుద్ది, పార్టీ అవుతుంది. ఎవరండి నవీన్, మీరేనా? సత్యమే కదా. మన సంతలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఏముంటుంది? ఏ బాబు ఎంత చేపలు ఎంత, ఇలా కూర్చోబెట్టి పులస ఎంత, అది కాదు కదా. వెన్ వీఆర్ ఆ స్ట్రక్చర్ నాకు వదిలి, నేనేం చేయాలి నాకు చెప్పు. నువ్వు నన్ను నమ్ము, చెప్తా. నేను చెప్పింది నువ్వు చేయి, నువ్వు చెప్పింది జరుగుద్ది. విను, నువ్వు 12 సంవత్సరాలు టెస్ట్ చేశాను, నువ్వు కూర్చోబెట్టి నువ్వు క్లాస్ ఫస్ట్కి వెళ్ళగానే డిగ్రీ పాస్ అవుతుంటే అవ్వదట్లే కదా. అడగాలి కదా 12 సంవత్సరాలు, కనీసం స్కూల్లోనే పాస్ అవ్వాలి కదా మనం. మీరు 12 సంవత్సరాలు జనసేన స్కూల్లో ఉన్నారు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని డిగ్రీ పంపిస్తాను ఇప్పుడు. కానీ ఇక మీరు విశ్లేషణతో కూడా మీరు బలంగా మాట్లాడాలి. నేను కూర్చోబెట్టి అంబటి రాంబాబు గారు మాట్లాడారండి, దాసరామ్ గారు మాట్లాడారండి, వాళ్ళందరూ నాకు తెలుసు. అది విచిత్రం. మనకి బాగా కమ్యూనిటీలో చెడ్డ పేరు వచ్చేస్తుందండి. కళ్యాణ్ గారు కమ్యూనిటీలోనే బాగా అంటే కొంచెం చెడగా అనుకున్నాను. చెడ్డ కమ్యూనిటీ అనుకోవట్లేదని మీ ఇద్దరు అనుకున్నారని చెప్తాను నేను. మీ ఇద్దరు అనుకొని మొత్తం కమ్యూనిటీ చేయకండి అని. నేను నేరాలు ఘోరాలు చేశానంటే కూర్చోబెట్టి, ఎదురు పాత టీవీలో నేరాలు ఘోరాలు అని చెప్పి, ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే అలాగే చెప్పాం కదా. వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇంక చాలు కూర్చొని విన్నాం. కూర్చోబెట్టి ఇప్పుడు విశ్లేషకులు నిన్న చెప్తున్నారు, మా ప్రాంతానికి అవమానం జరిగిపోయింది ఆయన అంటే మీరు తిట్టినప్పుడు మా ప్రాంతాలకు అవమానాలు జరగవమ్మా అంటే మీరు ఇష్టానికి మాట్లాడిస్తేనేమో మేము భరించాలి అలా మౌనంగా. అవునండి, కరెక్ట్ అండి. మేము ఏదైనా ఎదురు సరగానే మాకు అవమానాలు అలా ఎలా మాట్లాడతారు కన్వీనియంట్గా. అన్నీ మీ కన్వీనియంట్, అన్ని ఆర్గ్యుమెంట్స్. కులాలు మీ కన్వీనియంట్, మతాలు మీ కన్వీనియంట్, ప్రాంతాలు మీ కన్వీనియంట్. మేము కూర్చోబెట్టి మౌనంగా మేము కూర్చోవాలి ఆధిపత్య పోరులో. చాలు ఆ రోజులు అయిపోయినాయి. మీరు ఏం చేసుకుంటారో నన్ను చేసుకుని నేను రెడీగా ఉన్నాను అన్నిటికీ. నాకేం కోరికలు లేవు. ఇంకా మీ అందరూ నన్ను తిట్టే వాళ్ళకి కోరికలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి. ఏదో అవ్వాలని, నాకు ఏది అవ్వాలని కోరిక లేదు. దేశం ముందుకెళ్ళాలని కోరిక తప్ప. చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. జై హింద్.